హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఎక్సలెంట్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. శారీ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి, ఎనీ ఈవెంట్స్ అకేషన్స్ ఉన్నప్పుడు ముందుగానే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో శారీ ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటే 5 minutes లో రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో మీరు గనక మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి లైక్ సిస్టర్, వైఫ్ గానీ మదర్ కి గానీ షేర్ చేసుకున్నట్లయితే మీరు ఎక్కువసేపు వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 5 minutes లో వాళ్ళు రెడీ అయిపోయి మీతో పాటు ఫంక్షన్ గానీ, అకేషన్ గానీ, మూవీకి గానీ, బయటకి ఎక్కడికి వెళ్ళినా త్వరగా వచ్చేస్తారు. చాలా మంది నన్ను అడుగుతున్నారు, నా శారీస్ అన్ని చాలా బాగుంటున్నాయి, నేను బాగా శారీ డ్రైపింగ్ చేసుకుంటున్నానని. సో ఈ రోజు నేను ముందుకు వచ్చాను శారీ డ్రైపింగ్. సో శారీని ముందు రోజే ఎలా మనం ప్లేట్ చేసి పెట్టుకుంటే ఏ అకేషన్ ఉన్నా, ఏ ఫంక్షన్ ఏదైనా ఉన్నా ఇమీడియట్ గా వేసేసుకొని వెళ్ళిపోయేలాగా. సో శారీ ఫోల్డింగ్ అనేది ఈ రోజు నేను మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడండి, చాలా నీట్ గా ఫోల్డ్ చేసేసుకున్నాను కదా. సో ఈ ఫోల్డింగ్ అనేది మీరు కవర్ లో కానీ బాక్స్ లో కానీ పెట్టుకుంటే మీరు ఇమీడియట్ గా తీసేసుకొని వేసేసుకోవచ్చు శారీని. చూడండి, సో ఇలా ఎలా చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను. సో నేను ఇక్కడ తీసుకున్నాను పట్టు శారీ అన్నమాట, కాంచీపురం పట్టు శారీ తీసుకున్నాను. సో ఈ శారీని ఈ రోజు నేను ఫోల్డ్ చేసి మీకు చూపిస్తాను, ఎందుకంటే చాలా అకేషన్స్ కి అండ్ ఫంక్షన్స్ కి ఈ శారీని ప్రిఫర్ చేస్తారు కాబట్టి నేను పట్టు శారీని ఎలా ఫోల్డ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. రండి చూసేద్దరు కానీ. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ ప్లేటింగ్ అనమాట, అంటే పళ్ళు సెట్ చేసుకోవాలి. అది 2 typesలో చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇలా మీరు డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఇలా తీసుకొని మీ షోల్డర్ లెంత్ని చూసుకొని ఫస్ట్ లేయర్ వచ్చేసి కరెక్ట్గా ఉండేలాగా పెట్టుకోండి. కొంచెం పెద్దదే పెట్టుకోండి, మీకు ఎలా సూటబుల్ అయితే ఆ సైజు. తర్వాత మిగిలినవన్నీ కూడా దాంట్లో హాఫ్ సైజ్ ఉండేలాగా చూసుకోవాలి. ఆ హాఫ్ సైజ్ ఎలా వస్తుంది అంటే మీరు ఇక్కడ చూడండి, దాన్ని గనక మీరు ఇలా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి, కంప్లీట్గా మీరు ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మీకు ఇది జస్ట్ మార్కింగ్ కోసం అన్నమాట. మీకు ఇలాగా లైన్స్ లాగా ఫామ్ అవుతున్నాయి, మీరు చూడండి. సో ఆల్టర్నేటివ్ లైన్స్తో మనము ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అది ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే ప్రతిసారి కూడా క్లిప్ పెట్టుకోవాలి. సో మధ్యలో లోపలికి ఉంది లైన్, ఇంకొకటి బయటకు ఉంది. సో పైన ఉన్న వైపుని ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ దానికి రివర్స్లో ఉంటుందన్నమాట. సో ప్రతిసారి మధ్యలో ఒక లైన్ని వదులుకొని అలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దాన్నంతటిని కూడా ఒకసారి ఇలా మంచిగా ఐరన్ చేసుకోవాలి. సో 3 times నేను పళ్ళుని ఐరన్ చేస్తాను అనమాట, అంటే 3 partsగా. సో అరేంజ్ చేసి రిమైనింగ్ నెక్స్ట్ పార్ట్ని కూడా ఇలా ఐరన్ చేసుకున్నాను. టేబుల్ చిన్నగా ఉంది కాబట్టి 3 times పెట్టాను. మీకు కనుక మంచిగా ప్లేస్ ఉంటే మొత్తం ఒకేసారి ఐరన్ చేసేయవచ్చు. సో మీరు ఇక్కడ చూడండి, కంప్లీట్ పళ్ళు అనేది నేను ఐరన్ చేసేసి ఫోల్డ్ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ ప్లేట్స్, అంటే మనం ఫ్రంట్ వైపుకి బాడీని ఎలా కవర్ చేసుకుంటున్నామని. సో దానికంటే ముందు మనం లెంత్ మొత్తం సరిపోయిన తర్వాత 2 sides ఫ్రంట్ కవర్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి పైన వైపు బార్డర్ మరీ కనిపించకుండా ఫోల్డ్ చేసుకోవాలి, చెస్ట్ ఏరియా కనిపించకుండా కవర్ చేసుకోవాలి. ఇది పెద్దగా ఉన్నంత మాత్రాన మనకి కవర్ అవుతుందని మీనింగ్ కాదు. ఇది చిన్నగా పెట్టుకున్నా కూడా మన షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టుకున్నా కూడా ఇటు సైడ్ మనం కవర్ చేసుకోవచ్చు. సో శారీని ఈక్వల్ డిస్టెన్స్ లో పెట్టుకుని ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం బాడీని కవర్ అయ్యేలా చేసుకుంటూ మనకి ఎక్కడి వరకు ఐరనింగ్ కావాలో అక్కడ వరకు కూడా నెయిల్స్ తో మార్క్ చేసుకోండి, సో దట్ మీకు ఐరనింగ్ అప్పుడు ఈజీ అవుతుంది. సో మొత్తాన్ని జాగ్రత్తగా తీసి టేబుల్ మీద ప్లేస్ చేసి, మీకు ఆల్రెడీ నెయిల్స్ తో మీరు చేసిన మార్క్స్ ఉంటుంది కదా, ఆ లైన్స్ ని రిఫరెన్స్ గా తీసుకొని జస్ట్ చాలా ఈజీగా ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. మీరు చూడండి ఎంత ఫ్లాట్ గా ఎంత నీట్ గా ఉందో. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత 1, 2 అంటే 2 జాయింట్ అండ్ 4 fingers అన్నమాట, అంత గ్యాప్ లో మనం సెట్ చేసుకోవాలి బాడీ కవరింగ్ కి. ఫోల్డింగ్ చేసినప్పుడు చెదరకుండా ఉండడానికి మనం పిన్స్ పెట్టుకున్నాము పైన వైపు నుంచి. సో ఇప్పుడు మనం 3rd స్టెప్కి వచ్చేసాము, అది వచ్చేసి లోవర్ ప్లేట్స్ ఆర్ కుచ్చిళ్ళు. సో కుచ్చిళ్ళు పెట్టుకోవడానికంటే ముందు షోల్డర్ దగ్గర టైట్గా పెట్టుకొని మనం ఫ్రంట్ ఎండ్ మొత్తం టైట్గా ఉంచి బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చి చూసుకోవాలి. ఇలా చూడండి, ఇలా హారిజాంటల్గా కాకుండా క్రాస్గా ఉండేలా చూసుకొని చాలా టైట్గా ఎక్కడి వరకు కావాలి ఇలా తీసుకొచ్చి నావెల్ దగ్గర పిన్ చేసుకోవాలి. సో నావెల్ దగ్గర నుంచి ఒక జానెడ్ వదులుకోవాలన్నమాట, అది ఫోల్డింగ్ లో పోతుంది. అండ్ ఆ నెక్స్ట్ నుంచి మనము ఫోల్డ్ చేసుకుంటాం కుచ్చులకి. అండ్ ఆపోజిట్ వైపులో మనం టక్కింగ్ కి మనకి ఈ ఎండ్ తెలిసింది కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది. మీరు సో కంప్లీట్ బాడీని చుట్టిన తర్వాత మళ్ళీ నావెల్ దగ్గరకు వచ్చిన తర్వాత నావెల్ వరకు తీసుకొచ్చి అక్కడ నేను క్లిప్ పెట్టాను అనమాట, అక్కడ నుంచి నేను ఫోల్డింగ్స్ చేస్తాను.
మాక్సిమం పెద్దవే పెట్టుకోవాలి ప్లీట్స్, ఎందుకంటే ఇది సిల్క్ శారీ కాబట్టి. నేను ఇక్కడ ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా సేఫ్టీ పిన్ కానీ క్లిప్ కానీ ఉంటే పెట్టేసుకోండి. నాకైతే 5 ప్లేట్స్ వచ్చాయి. ఇది హైట్ ని బేస్ చేసుకొని బాడీ బట్టి అది మనకి ఎన్ని ఫోల్డింగ్స్ రావాలి అనేది ఉంటుంది. సో మొత్తం శారీ మొత్తం మీరు ఒకసారి ఇలా ఫోల్డ్ చేసేయండి కింద వైపు కూడా, సో దట్ ఐరనింగ్ టైం అప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి, మనము కుర్చీలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి అలా ఉంటే మనకి కుర్చీలు అంత అందంగా కనిపించదు. అది కొంచెం ఓపెన్ లా ఉండాలి, అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టుకోవాలన్నమాట. కిందకు వచ్చేసరికి పైన మాత్రం మనకి ఒకదాని మీద ఒకటే ఉన్నట్టు ఉంటుంది, బట్ కిందకు వచ్చేసరికి కొంచెం ఓపెనబుల్ లా ఉంటుంది. సో మొత్తాన్ని కూడా నీట్గా ఇలా ఐరన్ చేసేసుకోవాలి. సేఫ్టీ పిన్తో ఈ కార్నర్ని అండ్ అదర్ కార్నర్ని కూడా సేఫ్టీ పిన్తో నీట్గా సెట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. మొత్తం ఐరన్ చేసి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, మనకి లోపల వైపు ఉండే క్లాత్, దాన్ని ఫస్ట్ తీసుకురావాలి. తర్వాత రిమైనింగ్ క్లాత్ని తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేయాలి. తర్వాత మన చెంగు ఉంటుంది కదా, చెంగుని తీసుకొచ్చి దాని మీద నీట్గా ఇలా ప్లేస్ చేయాలి. తర్వాత 2 వైపుల నుంచి బార్డర్స్ని తీసుకొచ్చి లోపల పెట్టి ఇలా చుట్టేసి హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసేసాను. తర్వాత ఇలా జస్ట్ చాలా ఈజీగా పళ్ళుని ఇలా ఫోల్డ్ చేసేసి పిన్ పెట్టేసి సెక్యూర్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీరు చూడండి కంప్లీట్ లుక్. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి బ్యాగ్స్లో కానీ కవర్స్లో కానీ చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఒక సైడ్కి ఉంటుంది, ఇది చెదరకుండా ఉంటుంది, వేరే వాటికి డిస్టర్బెన్స్ అవ్వకుండా కూడా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఫోల్డ్ చేసేసాను. సో ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల నాకు నెక్స్ట్ డే ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంటే నేను తీసుకొని వేసుకున్నాను. పిక్చర్స్ అటాచ్ చేశాను చూడండి. ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి వెళ్ళిపోవడానికి చాలా హెల్ప్ అయింది. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ మదర్కి, సిస్టర్కి కానీ లేకపోతే మీ వైఫ్కి కానీ ఎవరికైనా సరే షేర్ చేయండి. సో దట్ మీకు వెయిటింగ్ టైం కొంచెం తగ్గుతుంది అబ్బాయిలు. సో ఆడవాళ్ళు మీకు కూడానండి, మీరు ఈ వీడియోని చూసి ఇంట్లో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి కూడా తిట్లు లేకుండా ఉంటాయి, మనం కూడా త్వరగా రెడీ అయిపోతే. సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి శారీ ప్లేటింగ్ అయిపోతే మనం రెడీ అవ్వడానికి కూడా చాలా టైం ఉంటుంది. సో తప్పకుండా అందరూ ఈ వీడియోని ఫాలో అయ్యి ట్రై చేయండి మీరు ఇంట్లో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది కదా, నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు మీకు ఆటోమేటిక్ నోటిఫికేషన్ వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్.